రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. కమిషనర్ సూరితేజ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వివిధ అంశాలపై ప్రజల నుంచి అందుకున్న ఫిర్యాదులు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం అందించాలన్నారు. వాటన్నిటికీ నిర్ణీత సమయంలోగా పరిష్కారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విభాగాల వారీగా అడ్మినిస్ట్రేషన్ 2, ఇంజనీరింగ్ 17, హౌసింగ్ 7, పబ్లిక్ హెల్త్ 4, టౌన్ ప్లానింగ్ 14, పెన్షన్ 2 మొత్తం 46 ఫిర్యాదులను అందుకున్నారు. అలాగే నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం సూచించిన నిర్మాణ నిబంధనల మేరకు అనుమతించిన వరకు మాత్రమే ఎలాంటి నిర్మాణాలైనా చేపట్టాలని సూచించారు. భవన నిర్మాణ అనుమతులను కేవలం 24 గంటల్లోనే మంజూరు చేస్తున్నామని, నిర్మాణం అవసరమైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. నిబంధనలను, నిర్దేశించిన అనుమతులను ఉల్లంఘించిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, ఆయా నిర్మాణాలను కూల్చివేస్తామని కమిషనర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ నందన్, సిటీ ప్లానర్ హిమబిందు, డాక్టర్ చైతన్య, ఇతర అన్ని విభాగాల అధికారులు, సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS నిర్వహించడం జరిగింది. ఈరోజు ఇప్పటి వరకు 26 గ్రీవెన్సెస్ వినతులు స్వీకరించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా హౌసింగ్కి సంబంధించి 11, అలానే టౌన్ ప్లానింగ్కి సంబంధించి 6, ఇంజనీరింగ్ 4, పబ్లిక్ హెల్త్ 2, పోలీస్ 1, రెవెన్యూ 1 ఇలా రావటం జరిగింది. ఇవన్నీ కూడా త్వరితగతిన పరిష్కరించడానికి సంబంధిత అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ 57 గ్రీవెన్సెస్లో కూడా 38 ఫినిష్ చేయడం జరిగింది. మిగతా 19 కూడా వాటిని వివిధ దశల్లో అది ఫినిష్ చేయడం జరుగుతుంది. నెల్లూరు నగరంలో ఏవైతే అనాథరైజ్డ్గా ఎక్స్ట్రా ఫ్లోర్స్ కన్స్ట్రక్ట్ చేయటం, డీవియేషన్స్ చేసి కన్స్ట్రక్ట్ చేయడం గురించి ఆల్రెడీ కొన్ని నెలల నుంచి, ఒక లాస్ట్ 4-5 నెలల నుంచి కూడా అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. సో ఎవరైతే కన్స్ట్రక్షన్స్ ఇలా వైలేట్ చేసి చేస్తున్నారో, ఎక్స్ట్రా ఫ్లోర్స్ వేయటం కానీ బ్లేటెంట్ వైలేషన్స్ చేస్తున్నారో వాళ్ళని డ్యూ ప్రాసెస్లో అందరికీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అలానే వాటి మీద ఎవరైతే ఇలా అనాథరైజ్ చేస్తున్నారో డిమాలిషన్స్ కూడా చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని బిల్డింగ్స్ మేము డిమాలిషన్ చేయడం జరిగింది. సో అలానే ఎవరైతే అందరికీ కూడా విజ్ఞప్తి, ఎవరు కూడా దయచేసి మిగతా ప్రజలకు ఇబ్బంది కలిగించద్దు. ప్రతి వార్డులో కూడా ఏవైతే మనకి కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయో, రీసెంట్గా జరిగి ఉన్నాయో అవన్నీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. సో వాటిని ఒక 33 వరకు మేజర్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా అక్కడ ఏవైతే ఉన్నాయో, అంటే డ్యూ ప్రాసెస్లో వాళ్ళకి టైం ఇచ్చాం, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నాం, వాళ్ళకి విజ్ఞప్తి కూడా చేస్తున్నాం. మీ ఎక్స్ట్రా ఫ్లోర్ ఏదైతే ఉందో వాళ్ళు తీసేసుకోవచ్చు, అలా వైలేషన్స్ ఏమన్నా వాళ్ళు కరెక్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఎవరైతే నోటీస్కి స్పందించకుండా లేకపోతే అలా బ్లేటెంట్ వైలేషన్స్ ఉంటే ఖచ్చితంగా చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటాం.